హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా టీవీ యూనిట్ మేకోవర్ అనమాట. సో యాక్చువల్గా నేను మా ఇంటి రెనోవేషన్ వర్క్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తాను దీన్ని ఏదో ఒకటి చేసేద్దాము అనేసి. సో రెనోవేట్ చేసినప్పుడే ఈ టీవీ యూనిట్ మేము చేయించుకున్నాం అనమాట. బట్ ఏమైందంటే మాకు వర్క్ చేసే అతను నీట్గా చేయలేదు. సో నేను కూడా ఏం సజెస్ట్ చేస్తానంటే, ఒకవేళ మీరు వుడ్ వర్క్ చేయించుకోవాలి అంటే ఒక మంచి లైక్ ఇంటీరియర్ డిజైనర్ని చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ వర్క్ చూసిన తర్వాత యాక్సెప్ట్ చేసి చేయించుకోండి. మాకు అసలు ఈ ఎడ్జెస్ అన్నీ కూడా అట్లా వదిలేసినారు అనమాట. మోర్ చేయలేదు, ఏం చేయలేదు. అట్లీస్ట్ ఇక్కడ సమ్ ఏదో షీట్ లాగా వేస్తారు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. సో అది కూడా ఏం చేయలేదన్నమాట. జస్ట్ నాకు లిటరల్గా చెప్పాలంటే కార్పెంటర్ వర్కే చేసినారు అనమాట వాళ్ళు. ఇంకా ఏం చేయలేదు. జస్ట్ ఇదంతా మేము ఒక ప్యాటర్న్ ఇస్తే దాన్ని చూసి జస్ట్ కట్ చేసి పెట్టేసినాను అంతే అనమాట. బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ దీని గురించి. అందుకనేసి నేను స్టార్టింగ్ నుంచి దీన్ని చేంజ్ చేద్దాము అని అనుకుంటున్నాం, కానీ ఆలోచిస్తూ ఉన్నాను. ఫస్ట్ నేను వుడ్ గ్రెయిన్ చేయించేద్దాము. ఇది వుడ్ కలర్ కదా, సో అందుకనేసి ఇట్లా టేక్ కలర్లోనే వుడ్ గ్రెయిన్ చేసేద్దాము ఈ ఎడ్జెస్ కన్నిటికి. సో సెట్ అయిపోతుంది ఇట్లా బ్రౌన్గా కనపడకుండా అని అనుకున్నాను నేను. బట్ దెన్ మళ్ళీ ఎందుకు ఆలోచించినాను అనమాట. మళ్ళీ వుడ్ గ్రెయిన్ చేసిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఈ కలర్ లైక్ ఈ కలర్ అండ్ ఇక్కడ వేసే నేను వుడ్ గ్రెయిన్ చేసే కలర్ మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ రెండు వేరే వేరే అయిపోతాయి కదా. సో అందుకనేసి షీట్ అయితే తెప్పించుకున్నాను నేను. నార్మల్ క్యాబినెట్ షీట్స్ ఉంటాయి కదా, సో అవి మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో షీట్ అయితే వేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ చూడాలి, నేను కూడా చాలా లైక్ నర్వస్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అండ్ వాల్ షీట్స్ ఎట్లా వేయాలో కూడా నాకు ఐడియా లేదు. జస్ట్ కొన్ని వీడియోస్ చెక్ చేసుకున్నాను అనమాట, ఎట్లా వేసినారు, నేను ఎట్లా వేయాలి అనేసి. అండ్ చూడాలి. అండ్ షీట్ కూడా ఒకటి రెండు ఎక్స్ట్రానే తెచ్చుకున్నాను. ఏమో ఒకవేళ వేస్ట్ అయిపోతే యూజ్ అవుతాయి కదా, అంత తక్కువ రాకుండా మొత్తం ఒకేసారి అయిపోవాలి అనేసి. అండ్ మీరు చూస్తే అసలు ఇదంతా కొంచెం కష్టంగానే ఉంది పైన అంతా. లెట్ మీ షో ఇట్. ఇవంతా కొంచెం కష్టంగా ఉన్నాయన్నమాట. లైక్ ఇవి బాక్సెస్ టైప్ ఉన్నాయి కదా, సో వీటన్నిటికీ ఇప్పుడు షీట్ అంటియాలంటే నేను చాలా కష్టపడాలి. ఇప్పుడు ఇవంతా పీసెస్ పీసెస్ లాగా షీట్స్ కట్ చేసుకొని అంటించుకోవాలి. అందుకు చాలా హైట్ కూడా ఉంది ఆల్మోస్ట్. సో చూడాలి ఎట్లా అవుతుందో. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. బట్ వీకెండ్లో స్టార్ట్ చేసినాం అనమాట, చేసేద్దాము అనేసి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అట్లే పోతుంది కదా అనేసి. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. అండ్ ఫస్ట్ అయితే ఇవంతా తీసేద్దాం, ఈ చెత్త అంతా. అందట్టు నాకు ఇక్కడ పెట్టిన ఈ థింగ్స్ కూడా నచ్చలేదు సరిగ్గా, ఈ డెకోర్ ఐటమ్స్ కూడా. వీటిల్లో కొన్ని కొన్ని తీసేద్దాం అనుకుంటున్నా. ఏవైతే మ్యాచ్ అవుతాయో నేను షీట్ వేసిన తర్వాత అవే పెట్టి మిగతావన్నీ తీసేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసి నీట్గా దీన్ని క్లీన్ చేసుకుందాం. సో దట్ మనం షీట్ వేసినప్పుడు దుమ్ము గిమ్ము ఏం లేకోకుండా నీట్గా స్టిక్ అవుతుంది వాళ్ళ షీట్ అనేసి. సో కంఫర్టబుల్గా ఉండడానికి ఇట్లా పోనీ కట్టేసినాను అనమాట. సో ఇవన్నీ తీసి పక్కన పెడదాం. మీకు నేను మా ఇంటీరియర్ డిజైనర్ అలియాస్ మా కార్పెంటర్ చేసిన వర్క్ ఒకటి చూపించాలి. సో ఇట్లాగా మేము డెకర్ పెట్టించుకోవచ్చు అనేసి ఇవి పెట్టించినాం అన్నమాట, ఇట్లా ఒక డిజైన్ లాగా. సో ఇది అప్పుడే లేసిపోయింది ఒకటి. ఈ 5 ఇవి ఏదైతే చీరలు ఉన్నాయో అవన్నీ కనపడుతున్నాయి. నా ప్రయత్నం నేను ఏం చేసినానంటే కట్ చేసేద్దాం ఆక్సా బ్లేడ్తో అనేసి ట్రై చేసిన. బట్ ఇక్కడ ఇట్లా గీతలు పడిపోతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేసినా కూడా సౌండ్ వస్తుంది, కానీ ఏం అవ్వట్లేదు. మేబీ మిషన్ ఏమైనా కావాలనుకుంటా కటింగ్ చేయడానికి. సో అదేం లేదు. ప్రస్తుతానికైతే నేను ఈ కొంచెం ప్లేస్ ఇట్లా వదిలేసి వేద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఎవరు ఇప్పుడు కట్ చేయడానికి అంతా అవ్వట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇవి ఇట్లా పెట్టినా సరే నేను దీన్ని ఏదో ఒక డెకర్ ఐటమ్ లాగా అయితే యూజ్ చేస్తాను గైస్. సో ఇట్లా మేకులు మాత్రం ఉండనియాను. కీ చైన్స్ సమ్ డెకర్ ఐటమ్స్ అయితే ఇక్కడ హ్యాంగ్ చేద్దామని అనుకుంటున్నా. అది దట్స్ ద ఐడియా. ఇప్పటికి అసలు షీట్స్ వేసేదానికంటే దాని ముందున్న వర్కే చాలా అంటే చాలా కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తం అన్నీ తీయాలి, దాని తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ గిస్ట్ ఏమున్నా సరే షీట్ మళ్ళీ మనకి బబుల్స్ ఇదంతా వస్తాయి. అండ్ నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది ఎట్లా వస్తుందో ఏమో అనేసి. ఎందుకంటే డేర్ చేస్తాను కదా, ఒకవేళ దాన్ని మళ్ళీ ఏమన్నా అయ్యి లాగాలంటే గమ్ ఉండిపోతుందా, ఆ షీట్ నీట్గా వస్తుందా లేదా, ఇంకా చాలా తిరుగుతున్నాయి నా మైండ్లో. బట్ స్టిల్ కొంచెం ఎందుకో డేర్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఈ హ్యాండిల్స్
ఏవైతే ఉన్నాయో ఇవి తీసేద్దాం అనుకుంటున్నాము. తీసేసి మళ్ళీ ఫిట్ చేయాలి. సో యా, లెట్స్ డూ దట్. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఈ హ్యాండిల్ తీసేయకుండా అట్లే పెట్టైనా సరే వేయచ్చు. బట్ అది అట్లే పెడితే ఏమవుతుందంటే మనం మళ్ళీ అక్కడ ఒక స్లిట్ చేయాలి షీట్ని. ఆ స్లిట్ చేసినప్పుడు మనకి వర్క్ నీట్గా అనిపించదు. అండ్ దట్టు చినిగిపోయినా కూడా అసలు ఇంకా మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది సింపుల్ వర్కే కదా, జస్ట్ మనం స్క్రూస్ తీసేసి మళ్ళీ స్క్రూస్ వేయడం కదా. దట్టు మనకి హోల్ ఈజీగానే కనపడుతుంది షీట్ పైన అన్న ఒక్క ధీమాతో ఫస్ట్ అయితే ఇవి తీసేస్తున్నాను నేను. ఇవే షీట్స్ అనమాట. లెట్స్ ఓపెన్. నేను ఆల్రెడీ ఓపెన్ చేసినా కానీ మంచిగా వచ్చిందా లేదా అనేసి, ఒకవేళ నేను అనుకున్నట్టు నాకు రిటర్న్ చేయాలి కదా అనేసి. సో అనమాట కొంచెం ఆఫ్ వైట్ కలర్లో ఉన్నాయి. మరీ ప్యూర్ వైట్ కాదు, ఆఫ్ వైట్ వచ్చి కొంచెం ఇది ఏం కలర్, గ్రే అండ్ లేకపోతే పాచి కలర్ లాగా కొంచెం ఇట్లా వచ్చినాయి అనమాట. వేసిన తర్వాత నీట్గా అర్థమవుతుంది. నేను ఇట్లాంటివి 6 షీట్స్ ఏమో ఆర్డర్ పెట్టుకున్నా. ఇది నాకు ఎంత పడిందో ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఈచ్ 140 150 ఎంత పడింది. సో కొంచెం పెద్దగానే ఉంది కదా టీవీ యూనిట్ అనేసి ఇట్లా 6 షీట్స్ అయితే పెట్టుకున్నాను. నేను చూడాలి సరిపోతుందని అనుకుంటున్నా, ఇంకా మిగులుతుంది. సో ఫస్ట్ అయితే ఇట్లా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకొని వేసేస్తున్నాము. ఎందుకంటే ఇంకా మెజర్మెంట్స్ తీసుకోకుండా ఎట్లా అంటే అట్లా కట్ చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది, అది బేసిక్ థింగ్. సో అందుకనేసి మెజర్మెంట్స్ తీసుకుంటున్నా ఫస్ట్ విడ్త్ అండ్ హైట్. సక్సెస్ఫుల్గా ఇక్కడ ఒక షీట్ అయితే వేస్ట్ చేసుకున్నాము. అసలు అంటే స్టార్టింగ్లో అర్థం కాలేదు ఎట్లా వేయాలి, ఏంటి, ఎట్లా చేస్తే నీట్గా వస్తుంది అనేది. ఎక్కువ ఎయిర్ బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఆ ఎయిర్ బబుల్స్ రావడం వల్ల ముడతలు కూడా వస్తున్నాయి. ఇంకా ఆ ముడత ఒక్క చోట స్టార్ట్ అయిందంటే కింది వరకు వచ్చేస్తుంది అనమాట.
అండ్ షీట్స్ వేస్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది చాలా సింపుల్, నేనే కష్టం చేసుకున్నాను అనేసి. బట్ కొన్ని చోట్ల వేయడానికి కష్టంగానే ఉంది. బట్ వన్స్ మనకి ఆ ట్రిక్ అర్థమైంది అంటే చాలా సింపుల్, బట్ కొంచెం పేషెన్స్ నీడెడ్ అనమాట దీనికి. ఇప్పటికే టైం 2 అయింది, ఈ మాత్రం కంప్లీట్ అయిందనమాట. ఇది ఫస్ట్ వేసినాము, అంతా ఇట్లా బబుల్స్ వచ్చి ముడతలు అయిపోయింది. సో ఇదంతా వేస్ట్. నెక్స్ట్ అర్థమైందనమాట ఎట్లా వేయాలనేసి. ఇంత అయింది ఇప్పటికి ఒక 3-4 అవర్స్ కష్టపడితే ఇది అయింది గైస్. ఇంకా ఇదంతా పెండింగ్ ఉంది. అసలు షీట్స్ సరిపోతాయా లేదా అనే డైలమాలో ఉన్నాం. సరిపోకపోతే ఇంకా మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ కూడా అసలు కనపరాకూడదు అనేది నా మెయిన్ ప్రియారిటీ. అసలు ఎక్కడ మనకి ఎడ్జ్ కనపరాకూడదు, వుడ్ ఎక్కడ కనపరాకూడదు అనేదే నేను ఎయిమ్గా పెట్టుకున్నా. సో అందుకనేసి ఇట్లా షీట్ వేసేస్తున్నా. దట్టు ఒక స్ట్రైప్ లాగా కింద నుంచి పైకి వేసేస్తే అది ఉండదు అనేది నాకు అర్థమైంది. అందుకే కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఇట్లా లోపలికి మడిచేసినాను అనమాట. ఇప్పటికి టైం 8:20 అయింది, ఈ మాత్రం కంప్లీట్ చేయగలిగినాం అనమాట. చాలా కష్టం గైస్. అస్సలు ఒక్కరే ఉంటే అస్సలు చేయలేరు. నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురం కష్టపడితే ఇంత చేయగలిగినాం అనమాట. అందట్టు అసలు 1-2 షీట్స్ అంతా వేస్ట్ అయిపోయినాయి. సో చేసేటప్పుడు షీట్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే 1 or 2 ఎక్స్ట్రా తెచ్చుకోవడమే బెటర్. ఇప్పుడు మాకు కూడా చాలా తక్కువ వచ్చేలాగే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కవర్ చేయాలి. ఇప్పుడు 8:20 అయింది కాబట్టి ఇంకా మేము డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసిన తర్వాత స్టిల్ ఓపిక ఉంటే చూస్తాము, లేదంటే లేదనమాట. సో అది ఇవాళకైతే ఇంత కంప్లీట్ చేయగలిగినాం. ఇంకా రేపు చూడాలి. అసలు రూమ్ అంతా ఇంత గందరగోళం ఉంది, హాల్ అంతా. అస్సలు చూడొచ్చు మెస్సీగా పొద్దునుంచి తీసినవి డెకోర్ ఐటమ్స్ అంతా ఘోరం. ఇది అయిపోతే మొత్తం సర్దేయాలి. అండ్ ఐ లవ్ ద అవుట్కమ్ గైస్. నిజంగానే లైక్ నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినానో అట్లే వచ్చిందనమాట. హే గైస్, దిస్ ఈస్ డే 2 ఆఫ్ టీవీ యూనిట్ మేక్ ఓవర్. నైట్ అయితే ఈ మాత్రం కంప్లీట్ చేయగలిగినాము. ఇక్కడ అంతా కింద ర్యాక్స్కి అండ్ ఈ డోర్స్కి అంతా వేసేసినాము. అండ్ ఇక్కడ కూడా టీవీ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది కూడా వేసేసినాము అనమాట. అండ్ కొంచెం ఇక్కడైతే స్ట్రింక్ వచ్చింది, బట్ ఇంకా అంతకంటే బాగా వేయడం రాలేదనమాట. చాలా కష్టమవుతుంది. అండ్ నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం చిన్న పీసెస్ తీసుకుంటే ఎయిర్ బబుల్స్ రావట్లేదు. సో దట్ మనకు కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం లెంత్ ఎక్కువ షీట్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా ఎయిర్ వస్తుంది అనమాట. సో దానివల్ల బబుల్స్ వచ్చేస్తాయి. అది షీట్ కొంచెం ముడతలు రావడం, బబుల్స్ రావడం ఇట్లాంటివి అవుతున్నాయి. అండ్ టీవీ కూడా ఫిట్ చేసినాం నైట్. మళ్ళీ పక్కన పెట్టినాం కదా, స్క్రాచెస్ పడతాయేమో, పగిలిపోతుందేమో అన్న భయంతో పెట్టేసినాం అనమాట. అండ్ ఇంకా అవసరం లేదు దీన్ని తీయాల్సిన పని కూడా. పైన కొంచెం పెండింగ్ ఉంది అండ్ ఇది కొంచెం ఉందన్నమాట. షీట్ అయితే చాలా తక్కువ ఉంది, మళ్ళీ ఆర్డర్ కూడా వేసుకోవాలి. ఇది అయితే ఇప్పుడు కొంచెం ఉంది, దాన్ని ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది వేసేద్దాం అనుకుంటున్నాము. ఎంతవరకు వస్తే అంతవరకు కంప్లీట్ చేద్దాము అని అనుకుంటున్నాం. దెన్ ఎంత షీట్ ఆర్డర్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది కదా. అండ్ ఈ వైర్స్ కూడా నీట్గా ఫిట్ చేయాలన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ లుక్ చూద్దాము. ప్రస్తుతానికైతే ఇంకా ఇది చేద్దాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:20 అయిందనమాట. నిన్న ఆల్మోస్ట్ 10 o'clockకి స్టార్ట్ చేస్తే 10 కూడా కాదు, అంతే ఇట్లా 9:30 ఆ టైంలోనే స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేస్తే 8:30 వరకు నైట్ వెళ్ళింది. సో అంటే ఆల్మోస్ట్ 11 hours వరకు కష్టపడితే ఈ మాత్రం అయిందనమాట. చాలా కష్టం, చాలా కేర్ఫుల్గా కూడా చేయాలి. నాకు ఎట్లా అనుకున్నానో అట్లే వస్తుంది అని అనిపిస్తుంది. కంప్లీట్గా అయిన తర్వాత చూడాలి ఇంకా మరి. సో దీన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంతవరకు వేసి స్పిట్ వేసినా సరే మళ్ళీ ఇది ఎడ్జ్ ఏదైతే ఉందో అది లేసిపోతుంది. సో ఇంతవరకు వేసినా కూడా మళ్ళీ ఎడ్జ్ వచ్చేస్తుంది. సో మేము కిందికి ఇట్లా మడిచేస్తాము. సో దట్ అది కొంచెం లైక్ కవర్ అయిపోతుంది అనమాట. కిందికి వచ్చి మళ్ళీ ఇది ఏదైతే ఉందో దీనికి కొంచెం అటాచ్ చేస్తాము. దెన్ మళ్ళీ ఇంకొక పీస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వేద్దాము అన్న థాట్లో ఉన్నాం అనమాట ప్రస్తుతానికి. సో అందుకోసం ఇప్పుడు అన్నీ హాఫ్ మిగిలిపోయిన పీసెస్ ఉన్నాయి కదా. సో ఫుల్ పీస్ లేదు కాబట్టి కొలుచుకోవాల్సి వస్తుంది. సో ఇట్లన్నీ ఒక బ్యాగ్లో వేసి పెట్టుకున్నాం. ఇవంతా పీసెస్ ఈ పైన వేసినప్పుడు వీటికి వేసినప్పుడు ఇదంతా సెట్ అవ్వవు కదా, దాంట్లో మిగిలిపోయిన పీసెస్. అండ్ ఇగ్నోర్ దిస్ వన్ గైస్. ఇది అసలు చాలా ఘోరం వచ్చింది. అసలు ఫస్ట్ వేసింటాం కదా అదనమాట. చాలా బబుల్స్ అట్లా వచ్చేసినాయి. సో దీన్ని మళ్ళీ తీయాలి, బట్ ఆర్డర్ చేస్తాం కదా. సో ఆర్డర్ చేసిన రోజులు ఉండనిలే. సో మళ్ళీ గలీజ్గా కనపడుతుంది కదా, ఈ వుడ్ కలర్ కనపడుతుంది కదా. సో నెక్స్ట్ షీట్ వచ్చినప్పుడు దీన్ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాము. ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది గైస్. కట్టర్ ఒకవేళ మీరు చేస్తా అంటే తీసుకొని, ఇది నాకు జస్ట్ 15 rupees పడింది. కటింగ్కి కానీ మనకి ఎక్స్ట్రాస్ ఉంటే ఎడ్జెస్ కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.
సో ఫస్ట్ ఈ డోర్కి అట్లే పెట్టేద్దాము అని అనుకున్నాం కదా, బట్ ఇప్పుడు మిగిలిన పీసెస్ దేనికి సెట్ అవ్వట్లేదు, దీనికైతే సరిపడేలాగా ఉందన్నమాట. సో మళ్ళీ అన్ని డేస్ వదిలేస్తే గట్టిగా స్టిక్ అయిపోతుందేమో, వస్తుందో రాదో ఎందుకులే ఊరికే ఇప్పుడు ఒక పీస్ ఉంది కదా దీనికి సెట్ అయ్యేది అనేసి ఇంకా మళ్ళీ దీనికి లాగేయడానికి ట్రై చేస్తాము. అసలు పీకడానికి ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది. గమ్ చాలా గట్టిగా స్టిక్ అయిపోయింది గైస్. ఇక్కడ నేను వీడియో 2x కాదు 3xలో దగ్గర పెడితే ఇంత ఫాస్ట్గా మీకు కనపడుతుంది, కానీ నార్మల్గా తీయడానికి చాలా కష్టంగా ఉంది. చేతులు కూడా మంట పెడతాను అనమాట. అండ్ దట్టు మనం మళ్ళీ దానిపైన షీట్ వేసుకోవాలి అంటే దానిపైన గమ్ అట్లే స్టిక్ అయ్యింది. సో దాన్ని క్లీన్ చేసుకొని నీట్గా గమ్ అంతా పోయిన తర్వాత వాటర్తో నీట్గా క్లీన్ చేసి ఆరిన తర్వాత వేసుకోవాలన్నమాట షీట్. ఇక్కడ తీసిండే హ్యాండిల్స్ మళ్ళీ ఫిట్ చేస్తున్నాను బ్యాక్. ఇది ఏంటి లెఫ్ట్ లెగ్ తిప్పుతుంది అని అనుకోదండి, అది ఫ్రంట్ కెమెరా అనమాట. ఇట్లే నేను కొన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ లాగా వచ్చింది అది ఫ్రంట్ క్యామ్తో. సో ఏంటి లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నా అది ఇది అనేసి కొన్ని కమెంట్స్ అయితే వచ్చినాయి. అది జస్ట్ ఫ్రంట్ కెమెరా అంతే. సో నేనైతే హండ్రెడ్స్ ఆఫ్ కమెంట్స్కి రిప్లై ఇవ్వలేను కదా. సో యూ హ్యావ్ టు అజంప్ట్ అంతే. ఇంకా లెఫ్ట్కి అయితే స్క్రూ పోదు కదా, సో అంతే అట్లా అనుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఎవరు తిన్నారు కదా. సో సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, జస్ట్ ఇగ్నోర్. సో ఇంకా దాని తర్వాత ఇవన్నీ ఫిట్ చేసినాము. మా బుడ్డోళ్ళు వచ్చినారనమాట, ఏవో వాడి బర్త్డే అయింది అనమాట నిన్న. సో దానికి చాక్లెట్స్కి మొత్తం స్టిక్కర్స్ వస్తే అవన్నీ చేతికి అంటించేసుకున్నారు, మొత్తం గోల చేసినారు కొంచెం సేపు. నాకు కూడా కొంచెం రిలీఫ్గా అనిపించింది అన్ని అవర్స్ వర్క్ చేసిన తర్వాత. సో హియర్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. సో యాక్చువల్గా నేను మొత్తం కంప్లీట్ అయ్యాకే అవుట్కమ్ వచ్చిన తర్వాత మొత్తం పెడదాం అనుకున్నాను. ఐ నో చాలా క్యూరియస్గా ఉంటుంది మీకు కూడా రిజల్ట్ చూడడానికి, బట్ స్టిల్ ఇంకా షీట్స్ అయితే తక్కువ వచ్చినాయి. నేను 6 షీట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ వరకు మిగిలిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ 4-5 షీట్స్ వరకు పట్టేలా ఉన్నాయి. అండ్ దట్టు చాలా అంటే చాలా కష్టం గైస్. అండ్ ఈ విషయం నేను ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ చెప్పింటాను, కానీ స్టిల్ ఐ వాంటెడ్ టు యూ గైస్ నో దట్ చాలా అంటే చాలా కష్టంగా ఉంది అనేసి. ఇదైతే ఇంకా ఒకసారి పీకేసి మళ్ళీ వేసినాం అనమాట. అండ్ బట్ స్టిల్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మొత్తం వేసిన తర్వాత ఎట్లుందో వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఎట్లా వస్తుందో అనేసి. అండ్ ఇంకో 1 వీక్ పట్టొచ్చు, బికాజ్ మాకు కొంచెం ఆన్లైన్ డెలివరీ లేట్ కదా. సో అవి షీట్స్ రావాలి, వెయ్యాలి, అంతే. నేను పార్ట్ 2 చేసి మీకు పెడతాను ఖచ్చితంగా. అది నాకు కూడా నచ్చట్లేదు పార్ట్ 1 పార్ట్ 2 ఇట్లా పెట్టడం, బట్ స్టిల్ ఎందుకో ఓకే పెట్టేద్దాము, రేపు సండేకి రిలీజ్ చేద్దాము అనేసి. మళ్ళీ నేను మొత్తం పెట్టాలన్నా కూడా లాంగ్ అయిపోతుంది వీడియో, ఆల్మోస్ట్ 30 minutes అట్లా అవుతుంది. సో అంత లాంగ్ వీడియో పెట్టే కంటే పార్ట్ 1 పార్ట్ 2 పెట్టేద్దామని నేను ప్రొసీడ్ అయిపోతున్నాను అనమాట. మా వాడి స్పెషల్ ఎంట్రీ ఇక్కడ. మొత్తం అవుట్పుట్ అంతా నేను చూపిస్తాను, మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్. నా నిజంగానే నేను అసలు ఇది చేసుకుంటా మళ్ళీ దాన్ని వీడియో షూట్ చేసి మీకు పెట్టాలి అనేసి చాలా అంటే చాలా కష్టం, బట్ స్టిల్ ఐ డిడ్ ఇట్ ఫర్ యూ గైస్. అండ్ యా ప్లీజ్ డూ లైక్. అండ్ అంత కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసినానే అనుకుంటున్నాను. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కన బెల్ ఐకన్ ఉంటుంది, ప్లీజ్ డూ క్లిక్ ఇట్ అండ్ ఆల్ ప్రెస్ చేసుకోండి, సో దట్ నేను పెట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దట్స్ ఇట్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ లాస్ట్లో నేను మొత్తం చూపిస్తాను, చూసేయండి ఒకసారి ఎట్లుంది ఏంటి అనేసి.